అమ్మ బిడ్డకి తినుబండరాలు దాచిపెట్టింది చూడు, దాచిపెట్టింది చూడు. వాడు రాగానే మురిపోయిందేరా ఇదిగోరా అని ఆ బాక్స్ ఓపెన్ చేసి తీసుకొచ్చి వాడికి ఇచ్చి వాడు తింటంటే సంతోషంగా చూసి చూడమ్మా. దాచిపెట్టి దాచిపెట్టి పెట్టింది బిడ్డకి. అట్లా మనకి దాచిపెట్టి దాచిపెట్టి ఇచ్చుకుంటాడు ఆయన. మీరేమో ఆయన ప్రేమను నమ్మరో, ఇస్తాడని నమ్మరో. మరి నన్ను ఏం చేయమంటారు? అదేమంటే నేను ఒకటి దొరికాను పట్టుకొని ఆడవటానికి, నా ప్రాణం తీస్తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చేయడండి. నీకోసం దాచిపెడతాడు రా తల్లి, దాచిపెడతాడు. ఆ సమయం వచ్చినప్పుడు దాచింది నీ చేతికి ఇచ్చి సంతోషపెడతాడు. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా మంచి 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 యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. నమ్ముతావా నీకోసం దాచిపెట్టాడని? అంత మంచివాడిని కాదు అన్నా నేను. నువ్వు ఎదవన్నారు ఎదవైనా సరే, నేను ఎదవన్నారు ఎదవనైనా సరే దాచిపెడతాడు అంతే. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఇది ఆయన ప్రేమ. మనం ప్రేమించాముగా, ఆయన ప్రేమించాడు. నీ ఫీలింగ్ నీకు ఉండొచ్చు నేను పెద్ద ఎదవనని, కానీ ఎదవైన యేసు రక్తం కిందకి వచ్చావుగా, ఆయన రక్తంలో కడగబడ్డావుగా, పరిశుద్ధపరచబడ్డావుగా, విశ్వసించావుగా. ఇప్పుడు నువ్వు ఆయన కొడుకువే, ఆయన కూతురువే. తల్లి కూడా జాలదు ఆ ప్రేమకి, తండ్రి కూడా జాలడు ఆ ప్రేమకి. నేను చెప్పింది నిజమో కాదు భవిష్యత్తులో చూస్తావు. అన్న చెప్పాడంటే ఖచ్చితంగా నా తండ్రి నాకు దాచిపెట్టే, అది ఏదైనా కావచ్చు, నీ సమస్యలకు పరిష్కారం, రోగానికి ఔషధం, దేహానికి కావలసిన ప్రతి ఒక్కరికి సమాధానం, జీవిత భాగస్వామి, ప్రతిదీ 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 ప్రతిదీ. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ఒక్కటే చెప్పాడు, నువ్వు అడుగుతున్నావా ప్రార్థనలో అడుగు, నేను ఇచ్చానని నమ్ము. ఇస్తానని కాదు, ఇచ్చేశాను. అందుకే ప్రార్థనలో ఇవన్నీ పొంది ఉన్నామని నమ్ముతున్నాము తండ్రి అంటాను నేను. గుర్తుందా? మన ప్రార్థనకి జవాబిచ్చినందుకు స్తోత్రం చెప్పండి అని చెప్పించాను స్టార్టింగ్లోనే, గుర్తుందా? మనకు వాక్యం పంపుతున్న దేవునికి స్తోత్రం చెప్పమన్నాను, చెప్పారుగా. మరి చెప్పనట్టు చూస్తారు. కాబట్టి ఏం చేయాలి? పొంది ఉన్నామని చెప్పండి. రక్షణ గ్యారంటీ. రెండవది పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడన్నది, ఆత్మ అభిషేకం, ప్రార్థనకు జవాబు, అపరాధములకు క్షమాపణ. ప్రార్థనకు జవాబులో పొంది ఉన్నామని పొందుతామా? ఎందుకంటే ఈ తాము ఇంతసార్లు ఇన్నిసార్లు దీర్ఘాలు తీసింది పొందుతామనేది మీరు అట్ట అనుకుంటారు కాబట్టి. పొందుతాము కాదు, తోము కాదు, పొంది ఉన్నాం. పొందేశాను, నాకు ఇచ్చాడు, నేను అడిగాను, రిపోర్ట్ రాశాను, ఖచ్చితంగా ఇస్తాడు నా తండ్రి నాకు. ఎన్ని పొందానో అట్లా. విశ్వాసంతో ప్రార్థన చేసి, విశ్వసించి, మనోనేత్రాలతో చూసి ఎన్నో పొందుకున్నా. ఈ పరిచర్య కూడా అదే విశ్వాస నేత్రాలతో చూశాను.
నా తండ్రి అదంతా కూడా నెరవేర్చాడు. నేర్చుకోండి, విశ్వసించడం నేర్చుకోండి, విశ్వాస నేత్రాలతో చూడటం నేర్చుకోండి. తాగుబోతాడా? ఆ తాగుబోతుడే మారి యేసయ్య పాదాల దగ్గర మోకాళ్ళు నీ కన్నీరు గారుస్తున్నాడు చూడు విశ్వాస నేత్రాలతో. ఇలా చేసినందుకు నీకు స్తోత్రం, ఇలా చేసినందుకు నీకు స్తోత్రమను, నీకు స్తోత్రమను. జరిగిద్దంతే. ఒక తల్లి కూతురు విషయమై పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమందంట. ఏమన్నా తెలుసా? నా కూతురు సావాలని ప్రార్థన చేయగారు అందంట. చావాలని ప్రార్థన చేయి. నా కొడుకులు పరువు తీస్తుంది ఆ దుర్మార్గురాలు. చావాలని ప్రార్థన చేయమంటున్నావు తల్లి, ఆ బిడ్డ మారాలని ప్రార్థన చేయొచ్చు కంటే మారదండి, మారదు. 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఆ దుష్టురాలి కోసం ప్రార్థన, మారట్లా. మారకపోగా ఎక్కువైపోయింది. అది మారదు, అది సావాలా, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆమె విశ్వాసంలో లోపం ఉన్నట్టు ఆయన కనుగొన్నాడు. ఏంటిది అంటే ఆమె మోకాళ్ళుని ప్రార్థించే ప్రతిసారి కూడా తన కూతుర్ని ఒక వ్యభిచారిలాగానే చూస్తుంది. నా కూతురు అయ్యా అనే పేరు ఎత్తినప్పుడల్లా ఆ కూతురు చేసిన పాపాలే చూస్తుంది. ఆ కూతురు జీవించే విచ్చలవిడి జీవితమే చూస్తుంది. అప్పుడు చెప్పాడు, 10 ఏళ్ళు చేసావు, ఇంకొకసారి చేయి ప్రార్థన నా మాట విని. కానీ ఈసారి నువ్వు మోకాళ్ళుని ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినట్టు, నీ కుమార్తె మారి దేవుని సంఘంలో పరిచర్య చేస్తున్నట్టు, దేవుని పరిశుద్ధురాలైనట్టు, సిలువ యొద్ద మోకాళ్ళుని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నట్టు నీ కూతుర్ని ఒక్కసారి విశ్వాస నేత్రాలతో చూసి, ఇలా నా కుమార్తెను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి, ఇలా నా బిడ్డను చేసినందుకు నీకు స్తోత్రం అని చెప్పు తల్లి అని ఆమెకు బోధించి పంపాడు ఆ దైవజనుడు. అనతి కాలంలోనే కూతురుతో సహా వచ్చింది సంఘానికి. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనం ఏది విశ్వసిస్తామో, అంతకుముందు 10 ఏళ్ళు ప్రార్థించిన ఆ అమ్మాయి పేరు వచ్చినప్పుడు అలా ఏం విశ్వసించింది? ఆ అమ్మాయి చేసే చెడుతనం, మార్పు లేని అమ్మాయి జీవితాన్నే చూసింది, అదే జరిగింది. కానీ ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని మార్చి మనోనేత్రాల్లో ఆమె మారినట్లుగా చూడమని పంపించిన దైవజనుడి మాట విని అలాగూ ప్రార్థించి ఇప్పుడేం జవాబు పొందింది? ఆమెను జయించగలిగింది. చాలా విషయాల్లో ఇదే వర్తిస్తుంది. అలా విశ్వాసాన్ని ప్రయోగించటం అనేది మనం నేర్చుకోవాల్సి ఉంది. దానికి కూడా దేవునాత్మన సహాయం కోరండి.